ఈ స్ట్రెస్ అనేది చాలా సమస్యలకు కారణమవుతుంది. ముఖ్యంగా ఈ గ్యాస్ట్రో విభాగానికి సంబంధించి కూడా. సో, ఎన్నో సమస్యలకు స్ట్రెస్ కారణం అని చెప్పేసి అంటున్నారు. ఇందులో వాస్తవం ఎంత? ఏ సమస్యలకి మానసిక ఒత్తిడి కారణమవుతుంది? దీన్ని ఎట్లా పరిష్కరించుకోవాలి? అది కూడా చాలా మంచి ప్రశ్న అండి. మీరు చాలా మంచి ప్రశ్నలు అడుగుతున్నారు. అది స్ట్రెస్ అనేది మేము ఫ్రీక్వెంట్గా చూసేది ఏంటంటే 2 మెయిన్ డిసీజెస్ చూస్తున్నాం. ఇన్ఫ్లమేటరీ బౌల్ డిజీజ్ అండ్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ పెద్ద హార్మ్ఫుల్ కాదు, కానీ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిజీజ్ అనేది ఏంటంటే ఫస్ట్ ఎస్పెషలీ వీఆర్ సీయింగ్ ఇన్ మోర్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, స్టూడెంట్స్. ఎప్పుడైనా కంట్రీ మారిన సందర్భంలో జాబ్స్ మారినా, లేకపోతే ఫ్యామిలీలో ఏమైనా బ్యాడ్ ఈవెంట్, సాడ్ ఈవెంట్ అయినా, అలాంటప్పుడు ఈ ఎక్కువ స్ట్రెస్ వల్ల ఇంటెస్టిన్ మైక్రోబియం మారిపోయి ఇన్ఫ్లమేటరీ బౌల్ డిజీజ్కి దారితీస్తుంది. దాంట్లో 2 కేటగిరీస్ చూస్తున్నామండి. అల్సరేటివ్ కొలైటిస్, క్రాన్స్ డిసీజ్. క్రాన్స్ డిసీజ్ ఏమో స్మాల్ ఇంటెస్టిన్ ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతుంది. అది పెయిన్, వెయిట్ లాస్, మాల్ అబ్జార్ప్షన్ అలా ప్రజెంట్ అవుతుంది యూజువలీ, అండ్ లూజ్ మోషన్స్తో. వేరేజ్ అల్సరేటివ్ కొలైటిస్లో బ్లడ్ మోషన్స్, చాలా ఎక్కువ బ్లడ్ పోవడం మోషన్లో, ఫ్రీక్వెన్సీ ఆఫ్ స్టూల్, రెండిట్లోనూ వెయిట్ లాస్ రావచ్చు. కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే స్ట్రెస్. సో అలాంటప్పుడు మేము అన్ని టెస్ట్లు చేసి, మెయిన్లీ కొలనోస్కోపీలు చేసి, దాంట్లో ఏమేమి ఉన్నాయో చూసి, అవసరం ఉంటే ఇంటెస్టిన్ నుంచి టిష్యూ తీసి ఈ ప్రాబ్లం ఉందని ఎస్టాబ్లిష్ చేశాక దానికి సరైన చికిత్సలు ఇస్తామండి. సో ఈ స్ట్రెస్డ్ వాళ్ళకి ఏం చెప్తామంటే ఫస్ట్ నేచర్తో టైం స్పెండ్ చేయండి. వారానికి ఒకసారి అయినా అట్లీస్ట్ నేచర్ వాక్ వెళ్ళండి. వేరే కంట్రీస్లో పెట్స్ని పెట్టుకోమంటారు, కానీ మన కంట్రీలో పెట్స్ కొంచెం అందరికీ అది వీలవ్వదు. తర్వాత మనకంటే తక్కువగా ఉన్న వాళ్ళతో కొంచెం గివ్ సంథింగ్ బ్యాక్. సో దాంట్లో ఏంటంటే మన బ్రెయిన్ నుంచి కొంచెం మంచి ఎండోజినస్ ఓపియేట్స్ అవన్నీ కొన్ని మంచి సబ్స్టెన్సెస్ రిలీజ్ అవుతాయి, విచ్ రెడ్యూస్ ఇన్ఫ్లమేషన్ ఇన్ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిజీజ్. సో మనకు తెలియకుండానే మనం సంతోషంగా ఎక్కువ ఉండడానికి ట్రై చేయాలి. మనకంటే కొంచెం తక్కువగా ఉన్న వాళ్ళని ఏమన్నా అంటే ఇట్ కెన్ బి ఆర్ఫనేజ్కి వెళ్ళి ఆర్ఫన్ పిల్లలతో స్పెండ్ చేయడం టైము, ఎవరికైనా టీచింగ్ చేయడం, కానీ ఏదైనా మన టైం ఇంకోళ్ళకి కేటాయించడం, అంటే డొనేషన్స్ అనే కాదు, ఏదో ఒకటి లెస్ ఫార్చునేట్ వాళ్ళతో మనకంటే టైం స్పెండ్ చేస్తే మన బ్రెయిన్ కొంచెం చేంజ్ అవుతుంది, ఈ పేషెంట్స్ బ్రెయిన్. సో అది కూడా కొంచెం థెరప్యూటిక్ ఎఫెక్ట్స్ ఉంటాయి. నాట్ ఓన్లీ మెడిసిన్, ద పవర్ ఆఫ్ సోషల్ కనెక్షన్స్ ఇస్ ఇంపార్టెంట్. సోషల్ మీడియా తగ్గించుకోండి, మొబైల్ ఫోన్స్ యూసేజ్ తగ్గించుకోండి, ఇంటర్నెట్ అవసరం లేనప్పుడు వాడద్దు, ఫోన్స్ పక్కన పెట్టి నేచర్తో టైం స్పెండ్ చేయండి, ఫిజికల్ యాక్టివిటీ, కనెక్ట్ విత్ పీపుల్, నాట్ ఆన్ సోషల్ మీడియా, ఫిజికల్, అండ్ మెయింటైన్ కనెక్షన్స్. ఇవన్నీ ఏంటంటే దే విల్ రిడ్యూస్ ద స్ట్రెస్. మనం ఇంకోటి ఏంటంటే సొసైటీలో ఎంత సంపాదించామని కాదు, నా అనుభవంలో, బికాస్ ఈ 27-28 years, హౌ మెనీ ఫ్రెండ్స్ డూ వీ హ్యావ్, హౌ మచ్ ఆఫ్ పాజిటివ్ థింగ్స్ ఆర్ పీపుల్ కేపబుల్ ఆఫ్ సేయింగ్ అబౌట్ అస్, అండ్ హౌ మెనీ కెన్ వి సే అబౌట్ అదర్ పీపుల్. సో ఇలాంటివి ఏంటంటే దే మేక్ చేంజెస్ ఇన్ అవర్ బ్రెయిన్ విచ్ ప్రివెంట్ సర్టన్ డిసీజెస్. సో ఇప్పుడు మేము పేషెంట్ని చూసాక మాకు ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ వస్తుంది. ఏదైనా రికవరీ అయ్యి పేషెంట్ వచ్చారనుకోండి, అదే మాకు మేజర్గా మా హెల్త్ని అది ప్రిజర్వ్ చేస్తుంది. అది మా హెల్త్, మా ఫ్యామిలీస్ బాగున్నాయని పేషెంట్స్ బాగుండే వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తే దట్ ఈస్ ద బెస్ట్ ఫీజ్ దట్ ఎనీబడీ కెన్ గివ్ అ డాక్టర్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.